సూత్రమునైన పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకే స్తోత్రాలు స్తోత్రాలయ ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డ ప్రయాణం అంతట్లో మార్గం అంతట్లో నీ కంచి కాపుదల ఉంచండి. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకల చుట్టూ వాహనం చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ కంచి కాపుదల ఉంచమని నడుచున్నాను తండ్రి. అలాగే బిడ్డ యొక్క చదువుల్లో తోడైండినైనా మంచి జ్ఞానం వేసిన శక్తి నింపండి. ఎవరైతే ఈ దినము నూతన కార్యం తలపెడుతున్నారో ప్రతి ఒక్క కార్యం సఫలపరచడానికి సఫలమవడానికి నేను సహాయం దయచేయమని నడుచున్నాను తండ్రి. హాస్పిటల్లో ఉన్న రోగులను ముట్టండి ప్రభు, స్వస్థపరచండి. బలహీనతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచండి. తలలో ఉన్న గెడను ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచునైనా. అలాగే నేను వృద్ధాప్యంలోనూ వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యం దయచండి. చిన్న బిడ్డల కానించి వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం దయచండి. ఎవరైతే ఏ సమస్యతో ఏ కలిమితో ఏ బాధతో నన్న తండ్రి ప్రభు ఏ శోధనలో నన్ను చిక్కుబడి నన్న తండ్రి ప్రభు నన్ను వేదన చెందుతున్నారు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్య ఇరుకునే ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి. అవును తండ్రి, అనేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రయత్నాలు సఫలమవడానికి సహాయం దయచేయండి. అలాగే రక్షణ లేని వారిని రక్షించుకోండి. రక్షింపబడిన వారిని నన్ను మరింతగా ఆత్మీయతలో నన్ను ఎదగడానికి కూడా సహాయం దయచేసి నీకే స్తోత్రాలనైనా. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలమందు కాడి మోయట ఎంత మేలంటున్నావు కదా ప్రభు. యవ్వన కాలమందు వారి యొక్క కాడిని మోయడానికి కూడా నీ కృపను దయచేసి నన్ను కుడి ఎడమకు త్రొట్టెళ్ళకుండా నీ వైపు చూస్తూ నన్న తండ్రి ప్రభు వారి యొక్క జీవితం నన్న తండ్రి నీకు మహిమకరంగా జీవించడానికి ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. జాబ్ లేని వారికి జాబ్ని దయచేయండి. జాబ్ చేస్తున్న వారికి మంచి ప్రమోషన్లు దయచేయండి. అలాగే డ్రైవింగ్ నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ కంచెని కాపుదలించండి నన్న తండ్రి ప్రభు. రెక్కల ద్వారా కష్టార్జితం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకి రెక్కల కష్టార్జితం దీవించి యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. అవును తండ్రి, కుటుంబంలో నన్ను ప్రతి ఒక్క బిడ్డ పట్ల నన్ను తండ్రి నీ కంచి నీ కాపుదలించండి. కుటుంబంలో నీ శాంతి సమాధానం దయచేసి నీ కృపంచమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.